ఏంటంటారంటే కొత్త నినాదం తెర మీదకి సీఎం రమేష్ గారు నాన్ లోకలు కడప నుంచి వచ్చిన వ్యక్తి. నువ్వు కడప నుంచి పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని చేశాం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఎలక్షన్లో మీరు వైజాగ్ ఎంపీగా నిలబెట్టారుగా విజయమ్మ గారిని. అప్పుడు ఆమె లోకల్ నాన్ లోకల్ కదా. ఇది ఏంటంటే పనిచేసేటప్పుడు ఒక మంచి నాయకుడు, గల ఉన్న నాయకుడు, మామూలుగా ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి చరిత్ర బాగుపడుద్ది. అవి అనకాపల్లి ప్రజలు రేపు పొద్దున్న ఏమనుకుంటారంటే మా అనకాపల్లి సీఎం రమేష్ గారు రేపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు, సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. కాబట్టి ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది. కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుతున్నారు. 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట. మేము చూసిన చోటంతా ఇప్పుడు 21 మంది జనసేన అభ్యర్థులు, ఇద్దరు పార్లమెంట్ అయితే ఈ 21 మంది 144 మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. ఇది నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. అనకాపల్లి చరిత్రలో ఎంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగటం, సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని, ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం. అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలోనే, మేము చెప్పింది కూడా కాదు, ఆయన మాటల్లోనే అనకాపల్లి ఈ రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లానే వాడేవారు గతంలో. ఇప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ 1 భూ కబ్జా. అలాగే ఇసుక దందా, ఇసుక మాఫియా యహా హో రహా హై ఔర్ లిక్కర్ మాఫియా భీ హై, గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు. అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మన పరిశ్రమలు కానీ అద్భుతం అని చెప్పుకుంటారు. కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకి అనకాపల్లికి అంటగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు. ఉన్నాం కదా, 10 ఏళ్ళు కాపురం చేసాం అక్కడ. ఆ దౌర్భాగ్యుడి దగ్గర 10 ఏళ్ళు కాపురం చేసాం.